కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు రాక ఇబ్బంది పడుతున్నా కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు అని అన్నది ఒక్కటి ఉన్నది. దానికి సమాధానం చెప్పండి. దానికి ఆయనే సమాధానం చెప్పాలి. మనం ఎవరం కూడా సమాధానం చెప్పలేము. ఒక మాట ఏం తెలిసిందంటే రేవంత్ రెడ్డికి 1 ఇయర్ టైం ఇద్దాము. 1 ఇయర్ గడిచిపోయింది కదా. 1 ఇయర్ గడిచిపోయింది. రెండవది ఏంటంటే ప్రజలు కావాలనుకొని కాంగ్రెస్కి అధికారాన్ని అప్పచెప్పారు. వాళ్ళకు అర్థం కావాలి ఏ పాలన కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఏరుకోరి చేసుకున్నామో కూడా ఎగిరెగిరి తన్నుతున్నాడు, చూస్తూ కూర్చున్నాడు అన్నట్టు కేసీఆర్, అంతేనా? కొంత సమయం ఇవ్వాలనేది వేచి ఉండే ధోరణిని ఆయన అవలంబిస్తున్నాడు. నిజంగానే రేవంత్ రెడ్డికి కనుక కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఉంటే ఆయన ఈ రోత మాటలు మాట్లాడేవాడు కాదు. ఆయనకి ఏంటంటే కేసీఆర్ రావద్దు అసెంబ్లీకి. కేసీఆర్ రావద్దు కాబట్టి ఆయనను రాకుండా ఉంచడానికి అగౌరవంగా ఆయనని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు. గౌరవం లేని కాడికి కేసీఆర్ రాడు. కావాలంటే ప్రజల దగ్గర పోతాడు కానీ గౌరవం లేని దగ్గరికి రాడు. వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రవర్తన ఇట్లే ఉందనుకోండి, ఇదే ప్రతిపక్ష పదవి వాళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తాడు, ఆయన తప్పుకుంటాడు. ఎందుకంటే ఆ గౌరవం లేని దగ్గరికి ఆయన రాడు. ఆయన చాలా అగౌరవపరిచే భాష రేవంత్ రెడ్డి వాడిండు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు. ఆయనకు నిజంగానే కేసీఆర్ను అసెంబ్లీలో చూడాలని ఉంటే అట్లా మాట్లాడకపోయేవాడు. అంటే కావాలని రెచ్చగొట్టే రాకుండా చేస్తుండే. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి ప్రభావం ఉండదు. ఆడ హీరో కేసీఆర్ అవుతాడు రేవంత్ రెడ్డి గారు. ఓకే, అందుకోసమే రాకుండా ఉండటానికి రావద్దని చెప్పకుండా ఈ రకమైన అడ్డదారి పద్ధతులు ఎంచుకున్నాడు రేవంత్ రెడ్డి. చాలా రోజుల నుంచి చాలామంది వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు పోరాడుతుంది దేని గురించి అని అంటే బీసీ రాజ్యం రావాలని చెప్పేసి, బహుజనులు అధికారంలోకి రావాలని చెప్పేసి. ఇప్పుడు కొంతమంది అక్కడ బయలుదేరారు. వర్కౌట్ అవుతుందా బహుజన రాజ్యం అని అంటే? ఒకటైతే చైతన్యం పెరిగింది బీసీలలో. ఈ అన్ని పార్టీలు మనల్ని వాడుకుంటున్నాయి తప్ప మనకు ముఖ్యమైన పాత్ర ఇవ్వడం లేదు. కాబట్టి మనంతరం మనమే టికెట్ ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఇంకో దగ్గర పోయి మనం ఎందుకు టికెట్లు అడగాలి అనే ఒక చైతన్యం అయితే యువతలో వచ్చింది. అయితే ఈ యువతకు ప్రతిబంధకం ఎవరు అంటే ఈ బీసీలలో ఉన్న వృద్ధ నాయకులు. వాళ్ళని పక్కబెట్టి యువత అంతా కూడా వేర్వేరు కులాలలో ఉన్న యువత ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. కులాలను ఐక్యం చేయాలనేది ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. నాకు తెలిసి అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ వృద్ధ నాయకులు ఉన్నంతకాలం కుల సంఘాలల్లో వాళ్ళు ఐక్యం కానియరు. వాళ్ళంతా ట్రెడిషనల్గా బానిస మనస్తత్వంతో ఉన్నారు. వాళ్ళు ఈ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకుల కనుసన్నల్లో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. బట్ యంగ్ జనరేషన్ అట్లా అనుకోవట్లేదు. అంటే ఈ యంగ్ జనరేషను ఒక ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ పార్టీ కూడా ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాదు.